అందరికీ గుడ్ మార్నింగ్. అంటే నాకు గుడ్ మార్నింగే. సో అందరికీ నమస్కారం. ఈరోజు డే 2. ప్రస్తుతం నేను థాయిలాండ్లో ఉన్నాను. హత్య అనే ఊళ్ళో. ఇక్కడికి నిన్న ఈవినింగ్ 5కి దిగాను. మళ్ళీ హోటల్కి చెక్ ఇన్ అయ్యేసరికి 5:30 అయింది. సిమ్ తీసుకున్నాను. నిన్న చెప్పినట్టు సిమ్ తీసుకున్నాను కదా, ఏఐఎస్ కానీ డీటెక్ అని. నేను డీటెక్ తీసుకున్నాను. నాకు ఎంత పడిందంటే ఈ రెండే నెట్వర్క్స్ బాగుంటాయి అంటే ఇక్కడ. సో డీటెక్ వచ్చేసి నాకు సేమ్ ఆల్మోస్ట్ మలేషియాలో 12 కాస్ట్ పడింది. అక్కడేమో 600, ఇక్కడేమో 700. కాకపోతే ఆ 100కి అంటే రూపీస్ చెప్తున్నా, ఆ 100 రూపీస్కి నాకు 15 GB ఎక్స్ట్రా వచ్చింది. సో నా ప్లాన్ ఏంటంటే మొత్తం 300 బాట్స్, 300 బాట్లు, 30 రోజులు, నెల రోజులు, 55 GB. అది ప్లాన్. సో బాగానే ఉంది. ప్రస్తుతం నేను ఇక పొద్దున్నే వెళ్ళి తిరగాలి కదా. ఇక ఒకరోజే పెట్టుకున్నా. అంటే 2 days. మామూలుగా ఇక్కడ 2 days స్పెండ్ చేయమని నేను చెప్పను. అసలు మామూలుగా ఇక్కడ ఎవరు రారు ఇక్కడికి. మనం ఏంటంటే కింద నుండి వస్తున్నాం కాబట్టి, మలేషియా నుండి వస్తున్నాం కాబట్టి హత్య ఇలా దగ్గర ఊళ్ళో ఏమున్నాయి అని చెప్పేసి చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇక మార్నింగే రెంటల్ బైక్ తీసుకున్నా. ఇదిగోండి, ఇదే రెంటల్ బైక్, కొత్త బైక్, స్కూపీ ప్రెస్టీజ్ అంట, హోండా కంపెనీ వాడిది. బాగుంది. నాకు ఇది పెర్ డే వచ్చేసి 350 బాట్స్ పడింది. అంటే ఇదేంటి 800 ఒక రోజు కంటే. ఇది ఎలా పడిందంటే, ఇప్పుడు నేను మలేషియాలో 3 చోట్ల రెంటల్ బైక్ తీసుకున్నా. నాకు హై హాప్లో 45 రింగిట్స్ పడింది. తర్వాత పెనాంగ్ ఐలాండ్లో 40, లంకావిలో 35. సో డిపెండ్స్, 600 నుండి 800 పడుతుంది. సో నాకు ఇది 800 పడింది. ఇక్కడ కొత్త బైక్ అంతా నీట్గా 5000 తిరిగింది. సో కొత్తది. ఇదిగో దాన్ని ఫ్రంట్ వ్యూ చూడండి, అంతా భలే. సెంటర్లో లైట్ ఇక్కడ ఇవ్వకుండా చూడండి, లైట్ ఇక్కడ ఇవ్వకుండా ఇక్కడ ఇచ్చాడు. బాగుంది. దీనిలోనే మళ్ళీ వెరైటీ ఉంది. దీనిలోనే కొంచెం ఎక్కువ సీసీ కావాలంటే ఇంకో 100 బాటిల్ పని కాదనుకోవాలి. మనం తిరిగేదానికి ఇది చాలు, ఒక్కడే కాబట్టి ఇది అంతా బాగుంది. మనకి ఫోన్ హోల్డర్ కూడా ఇచ్చాడు నీట్గా. సో ఇక్కడ ప్రస్తుతం మనం ఒక లొకేషన్లో ఉన్నాం. ఇది ఏంటంటే బుద్ధుడి దేవాలయం అన్నమాట. ఇది బుద్ధిస్ట్ టెంపుల్. దీన్ని అక్కడ పేరు రాసింది, వెనకాల కనపడుతుందా, వత ధ్యానై టెంపుల్. సో ఇది ఇక్కడ లోకల్గా ఫేమస్. అదేంటి మరి, థాయిలాండ్ అన్నప్పుడు మనకి గుళ్ళు ఎలా ఉంటాయి ఇండియాలో, ఇక్కడ థాయిలాండ్లో ప్రతి ఊళ్ళోనూ ఫేమస్ గుళ్ళు ఉంటాయి. బుద్ధుడి దేవాలయం ఉంటాయి. అన్నీ చూపిస్తా ఏంటి, అన్నీ ఒకేలాగా ఉంటాయి కదా అంటే చాలా ఉంటాయి అన్నట్టు. నేను ఒప్పుకుంటాను, కాదన్ను. కాకపోతే కొన్ని ఫేమస్, దానికి కొన్ని ఏదో ఒక కొంచెం స్పెషాలిటీ ఉంటుంది కదా. అలాంటి టెంపుల్స్ చూస్ చేసుకుని మంచి మాత్రమే నేను చూపించగలుగుతాను. ఇందా చెప్పే కదా, మహాత్మ మంగళ కలారాం టెంపుల్ అని. ఇది ఆ పేరు కూడా ఉంటుంది. ఎంకమాల్ మీరు చూడవచ్చు, బుద్ధుడి విగ్రహం ఎంత పెద్దగా ఉందంటే. సో ఇది ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం అంట. అంటే పొడుకునున్న ఇంక్లైన్డ్ స్టాచ్యూస్లో చాలా వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అని చెప్తున్నారు. చూడండి, ఇది టెంపుల్ లాంగెస్ట్ ఇది ఎలా ఉందో. ఆ పైన గోపురం కానీ అది కానీ ఇది కానీ ఎంత బాగున్నాడంటే, ఎంత పెద్ద విగ్రహం, పడుకుని అలా మెడిటేషన్ లాగా ఎంత బాగుందంటే. సో యాక్చువల్గా మనం ఇందాక వచ్చింది ఆ గోపురం కాదు కానీ, అది పెద్ద హౌస్లా కనబడి చూసారా, అది అనుకున్నాను. దాని లోపల ఉంటుందేమో అనుకున్నా, కానీ అదే మెయిన్ టెంపుల్ అనుకున్నాను. కానీ అది కాదు, ఇది. సో మహాత్మ మంగళ కలారాం టెంపుల్, హత్యాయ్ అనే ఊరు వస్తే కంపల్సరీ విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. మీకు ఎంతో టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 10 నిమిషాలు స్పెండ్ చేసినా చాలా బాగుంటుంది. ఒక కొత్త ప్లేసు, బుద్ధుడిని ఇలా పొడుగుని చూసామనే
ఫీలింగ్ బాగుంటుంది. సో ఇక్కడే అంటే టూరిస్ట్ వస్తున్నారు, చాలామంది వస్తున్నారు. చూడండి ఎంత పెద్ద గోపురం అంటున్నాను. సో అది గోపురం అంటే ఇలా వీళ్ళు ఏమంటారు తెలియదు, జస్ట్ ఆ ఆర్కిటెక్చర్ చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కటి ఎవ్రీ ట్రెడిషన్లో ఎవరు దాల్దే అండి. ఇప్పుడు హిందూ ట్రెడిషన్లో మనకి హిందువుల్లో ఏంటంటే మన టెంపుల్స్ ఆ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఒకలాగా ఉంటుంది, వీళ్ళ ఆర్కిటెక్చర్ ఇలా, బుద్ధిజంలో ఇలా టెంపుల్స్ అన్నీ ఇలాగే ఉంటాయి, చాలా ఉంటాయి అనుకుంటాం. కానీ ఏదైతే ది బెస్ట్, ఏదైతే కొంచెం సంథింగ్ స్పెషల్ ఉందో అవి చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ గుడి ఉంది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఇప్పుడే ఒక 15 నుండి 20 మంది తెలుగు వాళ్ళు వచ్చి విజిట్ చేశారు. విజిట్ చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏంటంటే ఒక బ్యాచ్గా టూర్ గైడ్ కింద తీసుకొచ్చి చూపిస్తున్నారు మొత్తం. సో థాయిలాండ్లో ఇది ఒకటి అనమాట. చూడండి అసలు బుద్ధుడు ఆ పడుకునేలా ఎంత బాగుంది యాక్చువల్గా. ఎలా కట్టారో కానీ బాగా కట్టారు. వాళ్ళు ఏంటంటే కొంచెం చిత్తూరు ఆ స్లాంగ్ ఉంటుంది కదా, అక్కడ కొంచెం తమిళ్ మిక్స్ అయ్యి అలా ఉంటుంది కదా, మాట్లాడుతున్నారు. మేబీ వాళ్ళే అనుకుంటాం మొత్తం. సో చాలా బాగుంది ఇది దాని సరౌండింగ్స్. ఇక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడ ఎదురుగా ఏనే బొమ్మలు వేసి మళ్ళీ ఇక్కడ టెంపుల్ లాగా ఉంది. సో మెయిన్ ఇదే చూడటానికి వస్తున్నారు. సో అది ఇక్కడికి వస్తే కంపల్సరీగా ఇది విజిట్ చేయండి. సో మనం ఇప్పుడు ఇందాక ఫస్ట్ వచ్చాం కదా, అది చూపించే ప్రయత్నం చేస్తాను. సో అది జస్ట్ దీనికి ఒక 2 minutes వాకింగ్లోనే ఉంది. దీనికి వెంకమాలే. ఇప్పుడు మనం ఇందాక నేను మహాత్మా తట్మే అని చెప్పాను కదా, ఇది కూడా ఒక ఎంట్రన్స్. ఫస్ట్ నేను దీనిలోకి వచ్చాను, ఇదిగోండి. ఫస్ట్ నేను ఈ ఎంట్రన్స్లోకి వచ్చాను. అక్కడ స్కూల్ చూసి నేను పొరపాటున స్కూల్ వచ్చాను అనుకుని కొంచెం పక్కకి వెళ్ళి బండి అక్కడ పెట్టి వచ్చాను. యాక్చువల్గా ఇక్కడికి ఇంకా బాగుంది పార్కింగ్ అక్కడికంటే. మీకు ఇంకా బైక్ పార్క్ చేశారు, స్కూటీ, దాని పేరు స్కూపీ అంట. కుక్కపిల్ల పేరు పెట్టారు బండికి. సో టూరిస్ట్ మనం చెప్పే కదా, ఇప్పుడు నేను ఉండగానే 15 మంది తెలుగు వాళ్ళు వచ్చి ఈ టుక్లో ఎవరో టూరిస్ట్ గైడ్ తీసుకొచ్చి మొత్తం చూపించి తీసుకెళ్తున్నారు. ఇది మార్నింగే తెరుస్తారు. సో మనం వచ్చేసి దర్శించుకోవచ్చు. సో నేను ఫస్ట్ ఇందాక చూపించా కదా, ఇదేమో ఇలా ఉంది. మీరు చూడండి, ఇలా ఉండి హైట్గా ఉండి మొత్తం ఆల్ సైడ్స్ ఇలాగే ఉంది, మొత్తం క్లోజ్డ్, ఆల్ సైడ్స్ ఇలాగే ఉంది. లోపల మరి అట్లా లేదు మరి బుద్ధుడి విగ్రహం కానీ ఇది కానీ. సో ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకుని నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాం మనం టైం వేస్ట్ చేయకుండా. హత్యాయ్ సిటీలో మున్సిపల్ పార్క్ ఇది. నేను ఇంకో అట్రాక్షన్కి వెళ్తుంటే దారి పక్కన ఉంది, చూపించడానికి వచ్చాను. చాలా పెద్ద పార్క్ ఇది. ఇదిగోండి లోపల రాగానే ఇలా పెద్ద విగ్రహం. ఈయన కింగ్ అంట, ఒకప్పుడు కింగ్ అంట, కింగ్ రామా 4 ఏదో ఉంది. ఇది చూడండి ఎంత పెద్దగా పెట్టారు ఇక్కడ. ట్రిబ్యూట్ ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ పెద్ద మాన్యుమెంట్ టైప్లో ఇలా పెట్టారు. ఫ్లాగ్స్, థాయిలాండ్ ఫ్లాగ్స్ అన్నీ వేసి. ఇదంతా దాని ఆపోజిట్ ఇక్కడ ఇదే కాదు పార్క్లో. సో పార్క్లో ఇక్కడ కేబుల్ కార్ ఉందంట, మినీ జూ పార్క్ ఉంది. లేదు హెర్బల్ గార్డెన్ అంట, హెర్బల్ గార్డెన్. ఇటు పక్కన కూడా ఇక్కడ ఉంది హత్యాయ్ చైవాసుక్ అని ఏదో. ఇటు పక్కన మొత్తం ఇమేజ్ బుద్ధుడి విగ్రహం. ఇటు పక్కన ఇలా ఉంది. ఇక్కడ టూరిజం ఇన్ఫర్మేషన్ హత్యాయ్ మున్సిపాలిటీ. ఫస్ట్ గేట్ ఓకే, లోపల తిరగడానికి ఫస్ట్ గేట్. ఇదేమో ఫుడ్ సెంటర్, కాకపోతే
కాదనలేదు, కాకపోతే ఈ గార్డెన్ది దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా చాలా పెద్ద పార్క్ ఇది, మరి ఎన్ని ఎకరాలో తెలియదు కానీ చాలా పెద్ద పార్క్. ఇదేమో లోపలికి వెళ్ళటానికి అనుకున్నాం, మరి బైక్స్ ఫ్రీగా వెళ్ళటానికి ఉందో లేదో తెలియదు కానీ అది కేబుల్ కార్ స్టేషన్. ఇదే ఏదో వాటర్ హాల్ అంటే ఎదురు కనబడుతుంది కదా. సో ఇది కేబుల్ వచ్చేటప్పుడు చూద్దాం. అది కేబుల్ కార్ స్టేషన్ అనేది పుత్తమాంకాన్ మహారత్. మరి అది కూడా రాజుగారి విగ్రహం ఏమో. హత్యాయ పార్క్ మినీ జూ అంటాడు సైడ్. ఇదంతా ఈ కార్లు వెళ్తాయి. ఫస్ట్ పైకి వెళ్ళి ఏదో బుద్ధుడి విగ్రహం ఉందండి పైన, అది చూడండి. ఎదురు వెళ్ళటానికి లేదు, ఓన్లీ దిగడానికి, అది వన్ వేనే. సో ఇది వెళ్ళి డు నాట్ ఫీడ్ ది మంకీస్ అంతా రాసేందుకు. బ్రహ్మ స్టాచ్యూ అంట, అది బుద్ధ మహారాజు బ్రహ్మ స్టాచ్యూ రోడ్ ఇది. ఇవన్నీ మనం ఇక్కడ బస్సులు చూడలేదు ఎంతవరకు, లోకల్ బస్సులు ఏమి లేవు. కానీ ఇలా సిటీని ఇలా ఎక్స్ప్లోర్ చేయాలంటే బాగానే ఉంది, పెద్ద సిటీనే ఇది. చూడండి అసలు ఎలా తిరిగిందో. ఇదేంటంటే మీకు చూపిద్దామని ఎదురికి దూరం వచ్చాం కదా. సో ఇక్కడ కూడా సపరేట్గా సైకిల్ ట్రాక్ వేసారు, సపరేట్ రోడ్డు. మీకు ఆపోజిట్ ట్రాఫిక్ ఏమి రాదు, ఎందుకంటే ఆపోజిట్ ట్రాఫిక్ అదే ఇంకో వైపు వెళ్ళిపోతుంది. ఇది కొండపైకి ఎక్కాం. ఈ విత్ ఇన్ ద పార్క్ లోనే ఇలా కొండ ఉంది. ఇదిగోండి షార్ప్ కర్వ్స్ అంట, జాగ్రత్తగా వెళ్ళమని చెప్తున్నాడు. అబ్జర్వేటరీ కూడా ఉందంట ఇక్కడ. సో ఇది ఇందాకడ అది ఇంకా పైకి వెళ్ళాలి. అప్పుడే అయిపోలా, మరి ఎంత హైట్ లో ఉందో. ఇదేం చూడండి, ఇది ఏంటంటే ఇలా రెంట్ల బైక్ తీసుకున్నప్పుడే మనకి టైము సేవ్ అవుద్ది, ఇవన్నీ సేవ్ అవుద్ది. ఇప్పుడు మామూలు నడిచి వెళ్ళాలంటే ఇది మన వల్ల కాదు, లేదంటే అలా గ్రూప్గా వచ్చినప్పుడు ఇలాంటి కారుల్లో వేసుకుని వెళ్తే మనకి మొత్తం కవర్ చేసినట్టు అవుద్ది. చాలా దూరం ఉంది, చాలా హైట్కి వచ్చాం. ఇది అనుకున్నంత కాదు, చాలా విషయం ఉంది. నిజంగా కొండ ఎక్కాం ఇప్పుడు దాకా. ఎంత చూడండి, ఒక 3 minutes పాటు ఎక్కినట్టు ఉన్నాం కొండ. ఇది ఇంకా పైన ఉంది, ఇంకేదో బుద్ధుడి విగ్రహం ఒకటి ఉంది. ఇదిగో బ్రహ్మ స్టాచ్యూ, బుద్ధ మాంకల్ మంకరాజ్ బోధిసభ క్రియాయం అని ఒకటి ఉంది. సో అవన్నీ చూద్దాం ఏంటంటే. మళ్ళీ ఇక్కడ వన్ వేనే. అయితే ఏదో సరదాగా ఆగాను కానీ ఇదేదో వర్తిట్ లాగానే ఉంది. అసలు ఎంత హైట్ వచ్చాను చూడండి. అసలు ఇందాక నుండి మీ కన్నుసు ఏదో వేరే చోటుకి వెళ్తా ఊరి మధ్యలో ఆగాను.
ఇక్కడ ఏదో మళ్ళీ వాకింగ్. సో ఇక్కడ అందరూ టూరిస్ట్ అందరూ వస్తున్నారు. చాలా మంది ట్రెక్కింగ్ అంతా వెళ్తున్నారు. ఇవన్నీ అది అర్బన్ ఫారెస్ట్ వస్తారు. ఇంకా పోతాయి కదా. దిగేస్తున్నాం, మళ్ళీ ఎక్కాలేమో. కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అసలు. ఏదో ఫారెస్ట్ మీద కొండలు వెళ్తున్నట్టు. నేచర్ ట్రైల్ అంట. ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి ఏంటి, మన కొండ ఎక్కాము, పైకి వెళ్ళాము, మళ్ళీ దిగేస్తున్నాము, మళ్ళీ ఎక్కుతున్నాము. ఓకే, దీనికి ఏంటంటే దారిది ఎన్ని కిలోమీటర్లు తెలియదు కానీ ఉంటుంది, ఒక 5-6 కిలోమీటర్లు ఈజీగా ఉంటుంది. ఇంకా పైకి వెళ్ళాలి. ఇదిగో ఇక్కడ ఇలా బాలబుద్ధుడు విగ్రహం ఉంది. ఇదిగోండి ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఇది దారి మధ్యలో ఇంకా పైకి వెళ్ళాలి. హత్యాయ్ డీప్ స్కై అబ్జర్వేటరీ. ఓహో, ఇక్కడ నుండి అబ్జర్వేటరీ కూడా ఉంది. ఇదిగోండి అదే ఇది, ఫర్ సైన్స్ అండ్ ఆస్ట్రానమీ. దీనికి మళ్ళీ టికెట్లా 20 బాటిల్ అంటారు. సర్లే, ఇక్కడికి వచ్చి అబ్జర్వేటరీ ఏమో. ఇంకో హైవేను ఇది. ఓకే, అది కూడా అక్కడ ఉంది విగ్రహం. సో ఇక్కడ మనం పార్కింగ్ చేసేసుకుని పైకి వెళ్ళి బుద్ధుడి విగ్రహం చూసుకుని మొత్తం ఫైనల్గా వచ్చాం. సో ఎంట్రన్స్ ఇది. మా సెక్యూరిటీ గార్డ్స్ అంతా బాగానే ఉన్నారు. సో బైక్ పార్క్ చేసుకుని వెళ్దాం.